ఆల్ క్రైడ్. ఇట్ వాజ్ లైక్ అ ఫేర్వెల్ లాగా ప్రేయర్ చేసుకున్నాము. దేవా నువ్వు ఎట్లా చేస్తావో తెలియదు. ఇంత అలవాటు అయ్యి అంత సుఖమే అక్కడ. సుఖం అంటే అన్నిటికీ అందరూ ఉన్నారు, అందరు సహకారులు ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితులు వచ్చాము. November 17th థ్యాంక్స్ గివింగ్ అంటే ఒక ఫేర్వెల్ లాగా అందరినీ పంపించాము. November 19th, November 18th నైట్ అక్కడ చెప్పాను కదా, అపార్ట్మెంట్ ఇస్ అ వెరీ బేసిక్. అప్పుడు దర్ ఇస్ నో పవర్ బ్యాకప్, నథింగ్. చాలా భయంకరమైన దోమలు ఉంటాయి. అక్కడ నుండే మా హస్బెండ్కి కూడా డెంగీ ట్రిగర్ అయింది. సో ఆ దోమలు ఉంటాయి. ఆ రోజు రాత్రి సడన్గా అర్ధరాత్రి పవర్ కట్ అయింది. పవర్ కట్ అయినప్పుడు నా పెద్ద కుమారుడిని దోమలు కొట్టినాయో ఏంటో తెలియదు, కానీ హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్, క్రయింగ్. అండ్ సడన్గా నేను పడుకున్నప్పుడు ఆ బిడ్డ లేసి నా పొట్ట పైన గట్టి పడ్డాడు. పడినప్పుడు 7 months నేను అప్పుడు 7 months పడినప్పుడు ఏం అవ్వదులే అనుకొని నేను పక్కన పెట్టేస్తాను, ఇంకా అట్లే మేనేజ్ చేసుకున్నాను. 7 o'clock అరౌండ్ దట్ టైమ్ వెన్ ఐ హ్యాడ్ టు యూస్ ద వాష్రూమ్ అండ్ ఐ కేమ్ బ్యాక్, సడన్గా వాటర్ స్టార్టెడ్ లీకింగ్. వాటర్ బ్రోక్, ఉమ్మనీరు పగిలిపోయింది. వాట్ ఈస్ దిస్? ఇట్స్ జస్ట్ 26 weeks or 27 weeks. ఫుల్ టర్మ్ బేబీ 37 weeks. ఇంకా బెటర్ ఏంటంటే 38 weeks అంటారు. సో ఇంత ఎర్లీగా అవ్వటం, వెంటనే నేను ఆయన లేపి ఇట్లా అయిపోయింది అని అంటే ఇంకా నిద్రలోనే వి రష్ టు ద హాస్పిటల్. అండ్ వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్. హౌ డు ఐ టెల్? డాక్టర్ ఒకటే అన్నారు, నీ బిడ్డ అయినా బ్రతుకుతుంది, లేకపోతే నీ భార్య అయినా బ్రతుకుతుంది. ఇద్దరు బ్రతకడము అసాధ్యము. దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. హూమ్ డూ యూ వాంట్ టు చూస్ అన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత ఆయన హాస్పిటల్లోనే గట్టిగా ఏడ్చుకుంటూ, అక్కడ మా తండ్రి గారు, మా సొంత నాన్నగారు, ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత దే వర్ ఆల్ దేర్, బట్ ఇట్ వాస్ టూ మచ్ టు టేక్ ఇన్. సో ఆయన అక్కడే మోకరించి, దేవా నువ్వేం చేసుకుంటావో చేసుకో అయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వు నా తోడున్నావని చూపించు అన్న. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఎందుకంటే మేము ఎప్పుడైతే అంత విడిచి వచ్చామో చాలామంది ప్రశ్నించారు, నువ్వు చేసేది నిజంగా దేవుని చిత్తమా, లేకపోతే నీ ఉద్రేకమా, లేకపోతే నీ ఆలోచన? ఎంతమందికి అటువంటి ప్రశ్నలు వస్తాయండి? దేవుడు కొన్నిసార్లు మనకి స్పష్టంగా ఆయన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ గో డౌన్వర్డ్, కానీ అప్వర్డ్ ఉండదు. దేవుని చిత్తం మొట్టమొదటిగా ఎప్పుడు కూడా తగ్గుతుంది, లేకపోతే ఉన్న స్థితి కంటే ఇంకా దిగజారినట్టు అనిపిస్తుంది. దేవుని చిత్తం ఉన్న స్థితి కంటే ఇంకా నొప్పిగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో నేను కూడా యోబు భార్య అనొచ్చు, లేకపోతే అవిశ్వాసముతో నేను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు నా భర్తతో అన్నాను, నిజంగా మనం దేవుని చిత్తంలో వచ్చామంటారా? దేవుని చిత్తంలో వస్తే ఇట్లాగా అవుతుందా? ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న వారికి ప్రొటెక్షన్ ఉంటుంది కదా, కాపుతలు ఉంటుంది కదా. మనకి ఇట్లా అయిందంటే డిడ్ వి డూ ఇట్ ఎమోషనల్లీ అని నేను కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడాను. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్. అండ్ ఒక పక్క నుండి మనుషులు చెప్తున్నారు, నీకు శాపం ఇది, నువ్వు తండ్రిని విడిచి ఈ సేవను విడిచి వెళ్ళావు కదా, దట్ ఈస్ వై యూఆర్ ఫేసింగ్ దిస్, యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్. అది నువ్వే తెచ్చుకున్నావు, కొని తెచ్చుకున్నావు అని ఓదార్పు మాటలు పోయి ఇట్లాంటి మాటలు. సో గాయం పైన గాయం అన్నట్టు, పుండు మీద కారము చల్లినట్టు ఆయన నా మాటలు అంటూ ఒక పక్కన ఎటు నాది టెన్షన్, అక్కడ బిడ్డకి నాకేమైపోతుందని టెన్షన్, ఇంకో పక్కన మాటలు, ఇంకో పక్కన అస్సలు డబ్బులు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఆయన మోకరించి ఒకటి అన్నారు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు మేక్ మై వైఫ్ లివ్ ఆర్ మై సన్ ఆర్ హూ ఎవర్ ద చైల్డ్ లివ్, కానీ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, షో మీ దట్ యూర్ విత్ అస్, షో మీ లార్డ్, నువ్వు ఉన్నావని చూపి అంతే అని ఆయన ప్రార్థన చేస్తారు. వాటర్ లీక్ కంటిన్యూస్ అవటంతో బిడ్డ బ్రతకడము అసాధ్యం. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకైనా మంచిది బిడ్డ బయటికి తీసేయాల్సి వస్తుంది కాబట్టి స్టీరాయిడ్స్ ఇచ్చేద్దాము అని ఫుల్గా స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు నాకు, బిడ్డ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలని. సో ఆ రీతిగా అయింది. దాని తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమైందో ఆటోమేటిక్లీ ద వాటర్ లీకింగ్ స్టాప్డ్. ఆ ఉమ్మ నీరు కారణం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత
వాళ్ళు పిలిచారు, సేవకుల్ని పిలిచి, ఇదిగో ఇట్లా అయ్యింది చూడు, ఇట్ స్టాప్డ్. అండ్ మరలా స్కాన్కి తీసుకెళ్ళారు. ది జస్ట్ వాంటెడ్ టు బీ ష్యూర్. మరలా స్కాన్కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ ఉమ్మనీరు అంతా పోయింది, ఓకే, కానీ పోయిన దానికంటే ఎవ్రీథింగ్ ఇస్ రెస్టోర్డ్ బ్యాక్. ఎట్లా అంటే మామూలుగా అసలు ఉమ్మనీరు పగలకుండా ఉంటే ఎట్లుంటుందో అంతే నార్మల్ లెవెల్స్ అయిపోయింది. వారికి అర్థం కాలేదు. సో దే టుక్ ద రిపోర్ట్స్ టు ద డాక్టర్, గైనకాలజిస్ట్. దే టుక్ ద రిపోర్ట్స్ టు హర్ అండ్ షీ ఆల్సో కన్ఫర్మ్డ్. దాని తర్వాత నన్ను ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాలి, ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్ మేబీ వీఆర్ జస్ట్ జడ్జింగ్ టూ సూన్ ఏమో, కాబట్టి అబ్జర్వేషన్లో పెడదాం ఒక 3 రోజులు 4 రోజులు. కానీ అక్కడ పక్కనేమో బిల్ అంతా కూడా ఎక్కువైపోతా ఉంది. మా దగ్గర ఎంత మాత్రము డబ్బులు లేవు. వి జస్ట్ కేమ్ విత్ వెరీ వెరీ లిటిల్ మనీ. 4 రోజులు పెట్టాలన్నారు, పెట్టారు. ఈ టైంలో డాక్టర్ సేవకుని పిలిచి ఒక గ్లవ్స్లో ఒక రబ్బర్ గ్లవ్స్లో షీ ఫిల్డ్ వాటర్, షీ పాప్డ్ ఇట్ విత్ అ పెన్. షీ డిడ్ంట్ పాప్ ఇట్, షీ వాస్ సేయింగ్, ఈ పెన్ తోటి నేను దీన్ని పోక్ చేస్తే దీని వాటర్ లీక్ అయినప్పుడు దాన్ని ఆపడము సాధ్యమా అని అడిగింది. సో హీ సెడ్ నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు ఆవిడ అన్నారు, నీ భార్య విషయంలో అదే జరిగింది. అట్లా ఏదో పాప్ అయింది, కానీ ఎట్లా మూసుకుపోయిందో మాకు తెలియదు, కానీ ఇట్ స్టాప్డ్. కానీ బీ కేర్ఫుల్, 37 weeks వరకు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని నాకు బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు. సో ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ వీ ఎక్స్పీరియన్స్డ్ కమింగ్ ఫర్ ద మినిస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వీ ఎవర్ ఫేస్డ్. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంకా బెడ్ పైనే ఉన్నాను. ఆయన అడిగారు, మేము హైదరాబాద్కి రాకముందే అంటే వచ్చిన ఒక 2 daysలో హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ పోస్టర్ సేయింగ్ 25th November we're planning a meeting, a small gathering, AMSRI బిల్డింగ్లో ఒక స్మాల్ గ్యాదరింగ్, డూ కమ్ అని ఆయన పోస్టర్ పంపించేశారు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. పంపించిన తర్వాత నౌ ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్ అడ్మిటెడ్. We do not have anybody to take care of us. I mean, my sister was there, my brother-in-law was there. కానీ నా పెద్ద కొడుకు దగ్గర వారు ఉండాల్సి వచ్చింది. సో హీ వాజ్ వరీడ్. నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్తాను, మరి నీ దగ్గర ఎవరు ఉంటారు, చేయమంటావు, ఆల్రెడీ పోస్టర్ వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో వాట్, ఇంతగా చేసిన దేవుడు సెడ్, గో హెడ్ ప్లీజ్, విల్ డూ ఇట్. And that's when the first ever meeting in Hyderabad happened as Raj Prakash Paul Ministries. And today we are celebrating the very thing. Enduku ee roju we are not celebrating our greatness. For your information, we are not celebrating what we are today. We are celebrating God who is faithful. నమ్మదగిన దేవుడు. ఆ రోజు ఆ రీతి చేస్తాడండి దేవుడు. దాని తర్వాత ఇంకా ఛాలెంజెస్ 1 2 మినిస్ట్రీలో అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కానీ వి సా గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎట్లాగంటే చిన్న స్థలం నుండి మళ్ళా గూడు రేపాడు. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్, కానీ మీలో చాలామందికి తెలుసు ఆ స్థలంలో చాలక వాళ్ళే ఆ మేనేజరే మమ్మల్ని నెట్టివేయడము, మీటింగ్ కట్ షార్ట్ చేయమని మీటింగ్ జరుగుతుండగానే బెదిరించడము. అప్పుడు వీ హ్యాడ్ టు గో టు అనదర్ ప్లేస్. మరలా అక్కడికి వెళ్తే మరలా అక్కడ తక్కువకు వస్తుందని ఆ స్థలం తీసుకున్న తర్వాత అక్కడ వచ్చే మనుషులు కానుకలు పెద్ద వచ్చేవి కాదు. ఐ మీన్ వీ కుడెంట్ మీట్ ఎనీ ఎక్స్పెండిచర్స్. కానీ మనుషులు బట్టి అంత చూసి వాళ్ళు దే ఇంక్రీజ్ ద అమౌంట్. ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మరలా వీ కుడ్ నాట్ అఫోర్డ్ సో మచ్. కానీ అది ఎస్పీజీ గ్రౌండ్స్లో వాట్ ఐ నోటిస్డ్ ఇస్ పట్టుదల కలిగిన సేవకులు. ఎంత పట్టుదల అంటే, ఒక్క స్త్రీ దయ్యాల చేత పీడించబడుతుంది, ఎన్నో దయ్యాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడుతున్నాయి, ఒకటి తర్వాత హీ వాజ్ డూయింగ్ డెలివరెన్స్. ఆ రోజు రాత్రి నా బిడ్డ 1.5 year, 2 బిడ్డలు. అప్పుడు నా పెద్దోడు ఆల్మోస్ట్ 2 years, నా చిన్నోడు రెండోడు హీ వాజ్ జస్ట్ 2 months or 3 months. అట్లే ఆ చంటి బిడ్డను తీసుకొని మీటింగ్లో వచ్చేదాన్ని. అక్కడే ఇఫ్ ఐ హ్యాడ్ టు ఫీడ్ హిమ్, ఐ వుడ్ గో సిట్ ఇన్ ద కార్, ఫీడ్ హిమ్ అండ్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్. అట్లాంటి పరిస్థితుల్లో నా భార్య, నా పిల్లలు ఏమాత్రము లేదు. ఇక్కడ దెయ్యాల చేత పట్టి పీడించబడుతుంది ఈ స్త్రీ. ఎలాగైనా విడుదల పొందుకోవాలి, ఎలాగైనా తన జీవితంలో విడుదల కార్యము చూడాలని
రాత్రి 9 గంటలు స్టార్ట్ అయిందండి ప్రార్థన. మార్నింగ్ 7 వరకు ఇంకా ఇద్దరము కలిసి we're doing deliverance prayer for her. See, this is not to boast, this is not at all. కానీ నేను ఒకటే అంటానండి, without our effort, God cannot bless us. Do you agree? Without our hard work, without our submission, our surrender, God cannot bless us. సో నేను ఆయనలో అదే చూస్తాను. ఒక్కలేంటి, అక్కడ కెమెరాస్ లేవు, ఫోటోలు తీసుకోలేవు, వీడియోస్ తీసుకోలేవు. నో, ఇట్ ఈస్ కవెనెంట్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. నువ్వు నాకు నమ్మి అప్పచెప్పిన ఒక్క వ్యక్తి అయినా ఐ విల్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. అండ్ హీ డిడ్ ఇట్. ఈరోజు గత వర్షిప్ కాన్ఫరెన్స్లో ఇట్ వాజ్ అ రికార్డ్ బ్రేక్. ఆల్మోస్ట్ అబౌవ్ 70,000 పీపుల్ అటెండెడ్. కానీ నేను చూస్తుంది ఏంటంటే 70,000 మందికి ఎంత కష్టపడ్డారో ముఖ్యం కాదు, కానీ ఒక్క వ్యక్తి విడిపించబడాలని ఈ 70,000 మందికి ఎంత ప్రయాసపడతారో ఒక్క వ్యక్తి కోసం కూడా అంతే ప్రయాసపడతారు. ఈరోజు చాలామంది సేవకుల్ని తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడు ఊరికి ఒక సేవకుల్ని ఒక స్థానంలో ఊరికే పెట్టాడండి. దెర్ ఆల్వేస్ వెరీ టఫ్ టెస్ట్, వెరీ ప్రైవేట్ టెస్ట్. వ్యక్తిగతంగా ఎన్నో ప్రైవేట్గా బ్యాటిల్స్, పరీక్షలు ఎన్నో ఉంటాయి. ఈ మాటలు ఈ సందర్భంలో ఒకటి అంటున్నాను, ఒక సేవకులు పోయిన తర్వాత చాలామంది ఎంత గొప్ప సేవకుడు అంటంలో ఎటువంటి ప్రయోజనం లేదు. అవునా? అంటే అందరు కలిసి సేవకుని నో, ఐఎమ్ టాకింగ్ ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ వే. సేవకులు ఉన్నప్పుడేమో గుర్తెరగరు, విలువ తెలీదు, సేవకుల గురించి ఉండొచ్చేమో అని అట్లా మాట్లాడతారు. కానీ ఆ సేవకుని తీసివేసిన తర్వాత ఈ సేవకుడు ఎంత నేను ఒక్కటే సవాల్ ఇస్తానండి, మీరు ఒక్కరోజైనా ఈ భారము సేవ చేయడానికి మీరు ఇఫ్ యూ జస్ట్ టేక్ ద ఛాలెంజ్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ఛాలెంజ్ యూ. అన్లెస్ గాడ్ స్ట్రెంగ్థన్స్ యూ, అన్లెస్ గాడ్ కాల్స్ యూ, డోంట్ డూ ఇట్. దేవుడు పిలిపిస్తే మాత్రమే చేయండి. ఎందుకంటే it is not for the timid, it is not for the weak hearted. I can challenge you. అందరి కోసం కాదు అది. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నట్లయితే తప్పకుండా చేయండి. కానీ సేవకుల్ని దయచేసి తక్కువగా మాట్లాడకండి. దయచేసి ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. దయచేసి ఎవరు కూడా వెకిలీగా అపహాస్యంగా మాట్లాడకండి. దే ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్ ఫ్రమ్ ద ఎనిమీ. యూ డోంట్ బీ వన్ ఆఫ్ దెమ్. నేను ఒకటే అంటానండి, మనుషులు ఎన్ని మాటలన్నా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. పిలుచుకున్న దేవుడు ఆయనకి జ్ఞానం లేక లేకపోతే తెలియలేక ఎవరో సేవకులను పిలుచుకోలేదు. హీ నోస్ వై హీస్ కాలింగ్ వన్ పర్సన్, హీ నోస్ వై హీస్ పుట్టింగ్ వన్ పర్సన్, హీ నోస్ ఎవరిని వాడుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు. హూ ఆర్ వి? మనం ఎవరో అండి. నువ్వు ఎవరివి? నిన్ను ఎవరు పెట్టారు? కాదు, దేవుడు పెట్టాడు. దేవుడు ఆ స్థానంలో మేబీ ఒక సీజన్కి ఎంతోమంది ప్రవక్తల్ని చూస్తాం. ఓన్లీ ఫర్ అ సీజన్ గాడ్ యూస్డ్. కొంతమంది చాలా కాలం వాడుకున్నాడు, కొంతమందికి ఒక సీజన్. సో ఆ సీజన్లో దేవుడు మనం వాడుకుంటున్నారేమో. లెట్ గాడ్ యూజ్, లెట్ గాడ్ బి ద జడ్జ్, లెట్ గాడ్ డూ ద డీలింగ్. హూ ఆర్ వి? సో సేవకుల్ని గౌరవించండి, దేవుణ్ణి ఘనపరచండి. డు నాట్ ఐడలైజ్ బట్ ఐఎమ్ సేయింగ్ అట్ ద సేమ్ టైం శాపాన్ని మాత్రం తెచ్చుకోకండి. దాని తర్వాత మినిస్ట్రీలో 2018 August 19th ఫర్ ద ఫస్ట్ టైం వి అనౌన్స్ ద లార్డ్స్ చర్చ్. ఎప్పుడు అనేవాళ్ళు, నేను చర్చ్ పెట్టను, నేను చర్చ్ పెట్టడానికి రాలేదు హైదరాబాద్, కానీ ఆయన ఎంతో నిక్కచ్చిగా చెప్పేవారు. కానీ చాలామంది ఆత్మలు ఎవ్రీ సాటర్డే నైట్ వీ యూస్ టు హ్యావ్ వర్షిప్ నైట్స్. ఆ సాటర్డే నైట్స్ వచ్చి వాళ్ళందరూ చాలామంది 90%, 95% ఐ వుడ్ సే డు నాట్ నో వర్ ఆర్ ఫస్ట్ టైం బిలీవర్స్. అట్లాంటి వాళ్ళు దే డిడ్ంట్ నో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా అసలు హౌ డు వి గ్రో స్పిరిచువల్ అనేది తెలియదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దాని తర్వాత సండేస్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగా మరలా వచ్చి మేము స్కాటర్ అయిపోతున్నాం, మాకు ఎట్లా ఉండాలో తెలియదు, వి నీడ్ సంథింగ్ అని చాలామంది ఆ రీతిగా. నేను అనుకుంటాను దేవుడే ప్రేరేపించాడేమో వారి ద్వారా. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, కానీ ఆ మనుషులు ఇచ్చే సాక్ష్యాలు, మనుషులు ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నిజంగా ఒక ప్రేరేపణ. మోషేకి కూడా ఎన్నో ఇన్పుట్స్ ఎంతోమంది ద్వారా కలిగింది. ఎందుకు దేవుడే చెప్పచ్చు కదా, కాదు, హెల్ప్ తీసుకో అని మరి మామగారి ద్వారా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు?
ఎందుకంటే సమ్టైమ్స్ గాడ్ యూజెస్ పీపుల్ టు మేక్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. మనం అనుకుంటాం ఇంతే, కానీ గాడ్ ఆల్వేస్ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఆ రీతిగా 2018లో ఆగస్ట్లో వీ స్టార్టెడ్ ద లార్డ్స్ చర్చ్. దాని తర్వాత హరిహర కళాభవన్లో మొట్టమొదటిసారిగా మీటింగ్స్ లార్డ్స్ చర్చ్లో సండే సర్వీసెస్ జరిగించడం స్టార్ట్ చేస్తాము. అయితే దేవుడు ఎక్కడ చేసినా, ఎక్కడ ప్రారంభించినా వీ సా గ్రోత్. దేవుడు గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ అంటారు కదా, మహిమ నుండి అత్యధిక మహిమ. సో అసలు ఇంతమంది వస్తారా అని ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ లాగా మేము అడుగుపెట్టాం హరిహర కళాభవన్లో. అడుగుపెట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే ఆ స్థలం సరిపోలేదు. మనుషులంతా బయట కూర్చున్నారు. దాని తర్వాత బయట స్క్రీన్స్ పెట్టాల్సి వచ్చింది. మరలా అక్కడ మేనేజ్మెంట్ నుండి చాలా ఇష్యూస్ వచ్చినాయి. మేము ఎంతైనా వీ కుడ్ డూ, ఏమైనా మాడ్యులేట్ చేయొచ్చు, కానీ కావాలని మేము వినము మాట, మేము ఊరికే కదలము ఒక స్థలం నుండి. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని రెచ్చగొట్టో లేకపోతే గూడు రేపడానికి వారిని ప్రేరేపించి హీ సెంట్ పీపుల్. సో ఎవరైతే ఫ్రెండ్లీ మేనేజర్స్ అనుకున్నామో, ఎంతో సహకరించేవారు అనుకున్నాం, వారి దగ్గర నుండి ఎన్నో పోరాటాలు. మరలా ఇప్పుడు ఎక్కడికి అని అప్పుడు వెతుకుతున్నప్పుడు జీవీఆర్ కనపడ్డారు. ఎవరో మన సహోదరులు జీవీఆర్ చూపించారు. ఇంపాసిబుల్, అంత కట్టలేము, ఇంత పెద్ద స్థలము అవ్వదు అనుకున్నాం. కరెక్ట్ అవ్వదు. ఇంకా వీ వర్ స్టిల్ ఇన్ దట్ డిస్కషన్. ఆ టైంలో లాక్డౌన్, కోవిడ్ 2020 మంచిదైంది. ఎందుకంటే ఒకవేళ మనము తీసుకొని ఉంటే ప్రతి నెల ఒకవేళ వచ్చినా రాకపోయినా వీ హ్యాడ్ టు పే. మనుషులు వచ్చినా రాకపోయినా, లేకపోతే చర్చ్ సర్వీసెస్ జరిగినా జరగకపోయినా వీ హ్యాడ్ టు పే. కానీ ఎందుకు అగ్రీ చేయలేదో తెలియదు, కానీ దట్ హోల్ ఇయర్ వాజ్ లాక్డౌన్. కానీ ఆ ఇయర్ ఫైనలీ ఆన్ డిసెంబర్ క్రిస్మస్ ఈవ్ ద ఫస్ట్ టైం వీ ఎంటర్డ్ ఇన్ టు జీవీఆర్ అండ్ డిడ్ అన్ ఈవెంట్. దాని తర్వాత దేవుడు మార్గాలు తెరిచాడు. జీవీఆర్లో వీ వర్ దేర్ ఫర్ 4 years. అక్కడంతా సెటిల్. వీ వర్ ఫైనలీ గాడ్ లెడ్ us టు దిస్ ప్లేస్. ఎంత బాగుంది, అంతా కూడా సౌకర్యవంతంగా ఉంది, అంతా చక్కగా జరుగుతుంది. చర్చ్ ఇస్ గ్రోయింగ్, సర్వీసెస్ ఆర్ గ్రోయింగ్. 1 కాదు 2 కాదు 3 సర్వీసెస్. ఎందుకంటే 3 సర్వీసెస్లో వచ్చేవారు అందరు కూడా డిఫరెంట్ కాంగ్రిగేషన్. మొదట్లో ఉన్నవారు ఒక 10 మంది 20 మంది ఉంటారు, కానీ అన్ని సర్వీసెస్ ఫుల్గా ఉండేవారు. ఎంత చక్కగా ఉంది. ఇంకా వీఆర్ సెటిల్డ్, ఇంత చాలా అనుకున్నాం. అప్పటికే అది భారంగా ఉండింది, పేమెంట్స్ చాలా విస్తారమైన ఖర్చు అనుకుని. కానీ ఐ డోంట్ నో హౌ గాడ్ యూస్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఎట్లాగా కట్టాము అంతగానమని. దాని తర్వాత బాగుంది అనుకునే లోపడే ఈ సంవత్సరము ఎంతమందికి తెలుసు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిన వెంటనే they're like, okay, come out. అప్పటికే వచ్చిందండి. అప్పటికే ఫస్ట్ టైం వర్షిప్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత దే ఆస్క్డ్ us to go out. మరలా ఏదో మనసు మార్చుకొని మనము మాట్లాడి అంత అయిన తర్వాత మరలా దే ప్రొలాంగ్. కానీ ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు చుట్టుపక్కల నుండి, మేనేజ్మెంట్ నుండి ఎన్ని వచ్చినా మనము వారు చెప్పినట్టు ఎంతో మాడ్యులేట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా ఉండి అన్నీ ట్రై చేశాం. కానీ ఫైనలీ దే గేవ్ అ లాస్ట్ స్టేట్మెంట్, నో యూ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్, యూ హ్యావ్ టు లీవ్ దిస్. సో 21 days అయిన వెంటనే వీ హ్యాడ్ టు అన్ప్యాక్ ఎవ్రీథింగ్. వాట్ వీ థాట్ వాజ్ అ సెటిల్మెంట్, ఇంకా అయిపోయింది, స్థిరం అయిపోయింది, ఇంక ఇంతే అనుకున్నప్పుడు దే సెడ్ ప్యాకప్. ఇట్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండర్స్టేట్మెంట్ అనొచ్చు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ అ సెకండ్ హోమ్ టు అస్. ఎందుకంటే చాలా సమయం అక్కడ వెన్స్డేస్, ఫ్రైడేస్, సండేస్ చాలా అండ్ టీం అందరూ అక్కడ ఉంటాం. అయిన తర్వాత ఈ ఇయర్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఇయర్ నా జీవితంలో ఏదైనా ఉంది అని అంటే 2025 అని ఎప్పటికైనా చెప్తానండి. మొట్టమొదటిగా 31st నైట్ నుండే స్టార్ట్ అయింది. ఎన్నో పోరాటాలు. న్యూ ఇయర్ ఎంటర్ అయిందే ఏడుపుతో ఎంటర్ అయ్యాను. ఏం ప్రభా, న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేదే ఎవరైనా ఆనందంగా గంతులేస్తూ ఎంటర్ అవుతారు, మేమేంటి ప్రభా ఏడుపుతో, ఏం ప్రభా ఈ పోరాటాలు. ఎంతో అంటే దేర్ సమ్ థింగ్స్ దట్ యూ జస్ట్ కెనాట్ షేర్, బట్ దేర్ సో మెనీ ఛాలెంజెస్. అయితే నేను అడిగాను, దేవా ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి? ఐమ్ నాట్ అ ప్రామిస్ కార్డ్. నిజంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి వాట్ ఈస్ యువర్ ప్రామిస్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ అని అంటే దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ యూ జాయ్.
ఏం ప్రభా, వాట్ ఆర్ యూ సేయింగ్? ఇక్కడ నేను ఏడుపుతోటి ఉన్నా ఈ మినిస్ట్రీ పరంగా అన్ని రీతులుగా ఎంతో వేదన ప్రభా. అండ్ యూర్ సేయింగ్ యుల్ గివ్ మీ జాయ్. దెన్ మరలా సరే ఇస్తాడులే ఇంకా ఇయర్ అంతా ఉంది కదా అనుకుంటే 21 days వాజ్ ద హార్డెస్ట్ ఛాలెంజెస్ ఫర్ అస్ మినిస్ట్రీ పరంగా అన్ని రీతిలో. అయితే మరలా లాస్ట్ డే రోజు అడిగాను, దేవా నువ్వు చెప్పింది నిజమేనా? మన హ్యూమన్ టెండెన్సీ, నువ్వు జాయ్ అంటున్నావు, నాకు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది, మొత్తం ఆపోజిట్. నువ్వు నిజంగా అదేనా? ఐ యూ గోయింగ్ టు గివ్ మీ జాయ్ బికాస్ ఐ సీ జస్ట్ ఆపోజిట్ అన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో మరలా అదే వాగ్దానం వచ్చింది. ఐ విల్ గివ్ యూ జాయ్. యెషయా 9వ అధ్యాయం, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్ అని అన్నప్పుడు, సరే దేవుడు 2 సార్లు చెప్తున్నాడు అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ జాయ్. దాని తర్వాత సరే జీవీఆర్ మూసివేయబడ్డది, ఇంకెక్కడ అనుకున్నప్పుడు మన టీం అంతా కూడా, మన కోటి మెంబర్స్ అంతా రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ స్థలం అని తిరుగుతున్నప్పుడు పక్కనే జీవీఆర్ పక్కన ఒక ఫ్యూ మీటర్స్లో ఇంకో స్థలం ఉందండి. ఆ ఓనర్స్ ఎంత మంచిగా ఉన్నారంటే అసలు మీకు కావాలా తీసుకోండి, దర్ సో ఫ్లెక్సిబుల్, దే వర్ సో ఫ్రెండ్లీ. అనుకున్నారు, మేము అనుకున్నామా ఇంకా సెటిల్ అయిపోయింది, దేవుడు ఎందుకేనేమో మనకి మంచిది అది మూసేసాడేమో అని అనుకున్నాం. సరే అని చెప్పి అది మొత్తం గడ్డి మొలిచింది, పిచ్చి చెట్లు అంతా, పాడైపోయిన చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్థలం అంతా పెద్ద గ్రౌండ్ కానీ అంతా కూడా పాడైపోయింది. సో ఎప్పుడైతే మనకి అప్రూవల్ వచ్చిందో మేనేజ్మెంట్ నుండి, పెద్ద ట్రాక్టర్స్, ఎక్స్కవేటర్స్ ఇవన్నీ పిలిపించి మొత్తం ఆ స్థలం అంతా కూడా క్లియర్ చేయించాము, డ్రెస్ చేస్తాము, ఇంకా సెట్ అయిపోయింది అని అనుకునే లోపడే there were a group of people who just came and resisted and blackmailed and said, if you conduct a meeting here, you will see the consequences. భయంకరంగా థ్రెటన్. ఎక్స్కవేటర్స్ మనమంతా అడ్వాన్స్ పేమెంట్స్ అన్నీ చేస్తాము, ఎంతో ఖర్చు పెట్టాము, రాత్రంతా టీం అంతా కూడా నిద్ర లేకుండా, జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీ వర్ వర్కింగ్. And they all say they called media and all this and made a huge fuss about it. అయితే ఆ మేనేజ్మెంట్ ఎవరైతే మాకు ఇస్తారో ఇవారు అసలు కనపడలే. దే డి నాట్ స్టాప్, దే డి నాట్ సే లేదు మేమే ఇచ్చాము, డబ్బులు కూడా తీసుకున్నారు, మేము ఇచ్చాము ఇది అంత. దే డి నాట్ స్టాప్. వాళ్ళకి భయం వేసి వాళ్ళు పోయి దాక్కున్నారు. చాలా రోజులకి మాకు రెస్పాన్స్ లేదు. ఇట్ వాజ్ లైక్ వీ వర్ లెఫ్ట్ ఇన్ ద ఎనిమీస్ క్యాంప్ విత్ నో వన్స్ హెల్ప్. ఆ స్థలంలో ఎవరైతే మాకు అండగా ఉండాల్సి ఎవరు కనపడలేదు. వి వర్ ఆల్ బై అవర్ సెల్ఫ్. అట్లాంటి టైంలో ఈ తలుపు కూడా మూసివేయబడుతుంది, ఇక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది, ఎక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది. వాట్ ఈస్ దిస్? ఏం ప్రభా? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 years, లార్డ్స్ చర్చ్ స్టార్ట్ అయిన 4-5 yearsలో 6 yearsలో ఫస్ట్ టైం ఒక సండే సర్వీస్ జరిపించలేదు. ఎంతమందికి తెలుసండి? యు నో రైట్? ఫిబ్రవరిలో ఒక్క సర్వీస్ జరగకపోతే ఒక సంవత్సరం జరిగించినట్టు అనిపించింది మాకైతే. అప్పుడు మన వాళ్ళు తిరుగుతానే అన్నారు, తిరగని రోజు లేదు, అసలు పడుకోవట్లేదు, తిరుగుతానే అన్నారు. ఎక్కడ చూసినా ఎంతమంది అకామిడేట్ చేయగలిగిన మన స్తోమతకి తగినట్టుగా ఎక్కడ దొరకట్లేదు. ఆఖరిగా ఎలాగో తెలియదు కానీ సాటర్డే నైట్ ఓఎం కన్వెన్షన్ అని ఎవరో చెప్పారు, ఇదిగో ఇక్కడ ఈ ఒక్క హాల్ ఉంది, ఇది చాలా దూరము, నార్సింగి, మనం ఎక్కడ నుండి వచ్చామండి? సికింద్రాబాద్, అటు అవతల, దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. దిస్ ఇస్ కంప్లీట్లీ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఓఎం ఉంది అని సరే వీరు అగ్రీ చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి మాకు? రేపు సండే అంటే రాత్రి 9:30 or somewhere like that we got an confirmation letter. కన్ఫర్మేషన్. మనము 9:45కి పోస్టర్ వేస్తాం. నెక్స్ట్ డే సండే మార్నింగ్కి ద హోల్ ప్లేస్ ఇస్ ఫుల్. ఎలాగా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఎంత డెస్పరేట్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ థ్యాంక్ఫుల్ వీ కేమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ? ఎనీబడి ఫ్రమ్ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ?
మేబీ దేవుడు మీ కొరకే పంపించి ఉంటాడేమోనండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అడిగాను మిమ్మల్ని, ఎంతమంది మీరు జీవీఆర్లో ఉన్నారంటే 50% ఎత్తారు. ఎంతమంది ఇక్కడే వింటున్నారు మొదటిసారిగా అంటే 50% ఉన్నారు. మేబీ ఆ 50%కి దేవుడు పంపించుంటాడేమో. ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ఆపోజిట్ సైడ్ అంతా కూడా కాంట్రాస్ట్. కానీ ఈరోజు జీవార్కి వచ్చే కాంగ్రిగేషన్ కంటే ప్రతి సర్వీస్ రెండింతల డబుల్ ఫోల్డ్ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరు వీళ్ళు, వి డు నాట్ నో హూ ఆర్ దే. కానీ జీవార్లో వచ్చేదానికంటే పెరుగుతూనే ఉంది గ్రాఫ్. ఇది దేవుడు చేసే కార్యం కాదా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్. వీ డు నాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మనకు అర్థం కాదు, ఎలాగ వివరించాలో తెలియదు. కానీ సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏది చేసినా ఆయనని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించే, మేలు కలుగుటకై జరిగించే దేవుడు. సో దట్ ఈస్ హౌ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇయర్. దాని తర్వాత నా పర్సనల్గా నాకు సర్జరీ జరిగింది. దేర్ వర్ సమ్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఆ సర్జరీలో నేను అనుకున్నాను, ఇంకా నా బర్త్ పెయిన్ కంటే ఇది ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బర్త్ పెయిన్ మేబీ ఫ్యూ అవర్స్ ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. కానీ ఇది మాత్రము కాన్స్టెంట్ కంపానియన్ ఎవరంటే పెయిన్. ఎంత భయంకరమైన పెయిన్ అంటే లెగలేము, కూర్చోలేము, పడుకోలేము, అంత కాన్స్టెంట్. ఇట్స్ అన్ అండర్ స్టేట్మెంట్. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ దట్. సో అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దీని నుండి బ్రతికి బయటపడతానో తెలియదు, కానీ బ్రతికి బయటపడితే మాత్రము నేను కంప్లీట్గా దేవుని సేవకి, నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, నో మ్యాటర్ వాట్ వేర్ ఐ హ్యావ్ టు గో, ఐ విల్ జస్ట్ గో. ఇట్ సౌండ్స్ గుడ్ కదండి. అట్లా మాటలు మనము వౌస్ చేయడము దేవుని సన్నిధిలో ఎంత బాగుంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, మీరు అడగండి, దేవా నన్ను యూజ్ మీ అని అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సన్మానం, ఒక షాల్ ఇచ్చి, ఒక దండేసి వెరీ గుడ్ నాన్న, వాట్ అ వండర్ఫుల్ డెసిషన్ అని చెప్పాడు. ఎవరు ఉంచుతారు తెలుసా మనల్ని సన్మానించడానికి? అపాధి, పోరాటాలు, ఇబ్బందులు, వేదనలు, కన్నీరు ఎప్పుడు జరగనంత నొప్పి ఎప్పుడైతే దేవా నన్ను వాడుకో అన్నప్పుడు అప్పుడు వస్తాయి. సో దట్ ఈస్ వాట్ వీ ఫేస్డ్. అండ్ రిపెంట్ కాన్ఫరెన్స్ చేద్దామని ఎన్నో నెలల నుండి ప్రయత్నిస్తున్నాం. ఎంత ట్రై చేసినా ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్ ఆన్ అవర్ ఫేస్. ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్. ఏంటి ఇంత పోరాటం, ఏం ప్రభు ఇంత పోరాటం. ఆఖరికి ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్ ఫైనల్గా వచ్చింది, బుక్ అయింది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కట్ చేయడం, లాస్ట్ మినిట్లో లేదంటాం. ఏంటి అంత అయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత కూడా కుదరదు అంటాం. దాని తర్వాత అన్ని పోరాటాల తర్వాత ఫైనల్గా గాడ్ మేడ్ అ వే అని ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్కి అన్ని సెట్టింగ్స్ సెటప్ చేస్తున్నప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంట్? పెద్ద తుఫాను వస్తుంది, భయంకరమైన తుఫాను వస్తుంది, భయంకరంగా మునిగిపోతుంది హైదరాబాద్ అంతా అని ఎక్కడ చూసినా న్యూస్ అలర్ట్ కదా, వెదర్ రిపోర్ట్. బట్ వీ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇట్ అప్ అండ్ యు నో అబౌట్ ద టెస్టిమనీ, అబౌట్ ద టెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. 3 రోజులు వర్షం రాలేదండి. 3 రోజులు. కెన్ యూ ఆల్ సే హల్లెలూయా? 3 రోజులు వర్షం రాలేదు. కానీ ద బిగ్గెస్ట్ ఐరనీ అంటామా, God has a sense of humor. But the 3rd day, right after the meeting అయిపోయింది, బోరన వర్షం. ఎంత పెద్ద వర్షం ఆ రోజు. ఎంతమంది, how many of you can testify? You remember? We need to remember all the things that God has done for us, else we might forget. సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. సర్వశక్తి కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. రిపెంట్ కాన్ఫరెన్స్ అయింది, ఎంతో జయకరంగా జరిగించాడంటే మరలా ఇంకో బాణం అపవాది. మనుషులు, అసూయ, ద్వేషము, విషపు మాటలు, విషపు చూపులు, అబ్బా ఎంత విసుకొచ్చేదో అసలు. we literally put our lives on the line to conduct that meeting. సేవకులు అయితే he put everything. అండ్ ఒక జ్ఞాపకం చేసుకోండి, ఒక మీటింగ్ అంటే ఎవరో ఆర్భాటం కోసం కాదండి. అసలు ఆర్భాటమే అసలు టేక్ ఇట్ ఆఫ్. జస్ట్ బికాస్ వీ డ్రెస్ నైస్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. దిస్ ఇస్ జస్ట్ డిసెప్షన్. డోంట్ బిలీవ్ దిస్. వీఆర్ ఇన్ సాక్ క్లాత్.
గోనెపట్టలో ఉంటాం. గోనెపట్ట అంటే లిటరల్గా గోనెపట్టను, కన్నీళ్ళు, వేదన, అపవాది పోరాటాలు, శోధనలు, ఎన్ని బాణాలు, అవన్నీ కనపడవు. బయట కనపడేదే నిజం అనుకుంటారు. నో, ఎన్ని పోరాటాలు, ఒకటి కాదు, రెండు కాదు. ఇదంతా మేము సింపతి కోసమో, మేమెంత గొప్పవారమో, మేమెంత బాధలు అనిపించో చెప్పట్లేదండి. మీ విశ్వాసం బలపరచబడాలని. అయిన తర్వాత మాటలు, దాని తర్వాత ఇంకో పెద్ద పోరాటం వచ్చింది మా ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. బట్ గాడ్ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మా జీవితము ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేసేస్తారు కదా, అట్లా అయిపోయింది. వయసులో చిన్నోళ్ళమే ఇట్స్ జస్ట్ బిన్ 8 years దట్. అంటే సేవకులు ఇంతకు ముందు నుండి ఉన్నారు, మేము పెరిగాం, కానీ మేము సేవ చేయడం 8 years. కానీ ఎట్లా కొట్టాడంటే దేవుడు, ఎట్లా దంచాడంటే, ఎట్లా నలగొడుతున్నాడంటే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాకు మై పర్సనల్ థింగ్, ఇంకా దీనికంటే ఏం అవ్వాలి అయిపోయింది, అంతా అయిపోయింది కదా. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్